గ్రౌండ్కి వెళ్తాం, నకిలీ వస్తువుల మీద, కల్తీ వస్తువుల మీద పెద్ద మొత్తంలో పోరాటం చేయాలి. నిన్న నాకు తాండూరు నుంచి కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, అన్న మాకు నిజంగానే చాలా కష్టం ఉందన్న, వాళ్ళు మార్వాడీలు తక్కువ ధరకు అమ్ముతున్నారు, తక్కువ ధరకు అమ్మడం వల్ల మేము పోటీలో తట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే మనం మార్వాడీల మీద యుద్ధం ఎంతవరకు చేద్దాం అనే దానికంటే ముందు మనలో మనం యూనిటీకి రావాలి. మనలో ఎవడన్నా ఎదిగినోడు మన పక్కకున్నోడికి సాయం చేయాలనేది ఇప్పుడు మీరే అంటారు. చాలా దగ్గర నేను వింటున్నా, మార్వాడీలు వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటారు, తక్కువ రేటుకు వడ్డీకి ఇచ్చుకుంటారని చెప్తున్నారు. మరి మన తెలంగాణలో ఉన్నోళ్ళు కూడా తక్కువ రేటుకు వడ్డీ ఎందుకు ఇచ్చుకోకూడదు, ఒకరికొకరు ఎందుకు సాయం చేసుకోకూడదు? 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధులు ఇచ్చే బదులు మన కుల వృత్తుల వాళ్లకు, స్వర్ణకారులకు, చేనేత కార్మికులకు, నాయి బ్రాహ్మణులకు, కుండలు చేసేటోళ్లకు, వడ్రాంగి పని చేసేటోళ్లకు, మరి ఇట్లాంటి వాళ్ళకు మరి ఇవ్వచ్చు కదా. అంటే భూమి ఉన్నోడికి భూస్వాములకు ఇస్తే ఇక్కడ మార్వాడీల వల్ల చచ్చిపోవట్లే, ఇక్కడున్న డబ్బుల్ని భూస్వాములకు ఇవ్వడం వల్ల పేదోళ్ళు చచ్చిపోతారు.